బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కేటీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని, 10 సార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులతో పాటు తమ అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. 50 లక్షల రూపాయలు నోటుకు ఓటు కేసులో దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీల మోసం, 420 హామీల దగ, సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ట్యాపింగ్ డ్రామా అని కేటీఆర్ ఆరోపించారు. 4 కోట్ల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టమని, కాంగ్రెస్ను రాజకీయంగా బొందపెట్టే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. విచారణలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని, భయపడే అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు పాలించిన కాలంలో ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని తెలిపారు. ప్రతిపక్షాలను వేధించే రాజకీయాలు తమవి కావని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. రోజుకో అంశంతో ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. తాను ఎలాంటి అక్రమాలు, అనైతిక పనులు చేయలేదని పుట్టిన భూమి సాక్షిగా చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని తనపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టారని, అయినా తాను ఎప్పుడూ భయపడలేదన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని లీకులు ఇచ్చింది కూడా మీరేనని, మళ్ళీ ఏమీ లేదని మీరే చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదని పోలీసులు ధైర్యంగా చెబుతారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీ మీడియా ముందు మాట్లాడాలని డిమాండ్ చేశారు. బొగ్గు స్కామ్ను హరీష్ రావు బయటపెడితే దానికి మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని, అందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ దొంగల ముఠా ప్రభుత్వం నడుస్తోందని, కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.